Good morning, students. NBSc Zoology plus elective paper cellular metabolism and molecular biology first unit lo biomolecules lo న్యూక్లిక్ యాసిడ్స్ అంటే కేంద్రక ఆమ్లాలు లక్షణాలు మరియు వాటి రకాల గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ న్యూక్లిక్ యాసిడ్స్, న్యూక్లిక్ ఆమ్లాలు లేదా కేంద్రక ఆమ్లాలు అన్నాం. కేంద్రక ఆమ్లాలు మనం వీటినే న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం. అయితే న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి మన బయోమాలిక్యూల్స్ చార్ట్లో చూసుకుంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇలా మనం చార్ట్ వేసుకుని చెప్పుకున్నాం. మనం ప్రోటీన్స్ చెప్పుకున్నాం, కార్బోహైడ్రేట్స్ చెప్పుకున్నాం, లిపిడ్స్ చెప్పుకున్నాం, న్యూక్లిక్ యాసిడ్స్. కేంద్రకామ్లాల్లో మనకి ముఖ్యమైన అంశాలు ఏంటంటే కేంద్రకం, ఆమ్లం. ఇక్కడ ప్రతి నిజకేంద్రక జీవిలోనూ అలాగే కేంద్రక పూర్వ జీవుల్లోనూ అంటే కేంద్రక పూర్వ జీవుల్లో ఏ రకమైన కేంద్రక ఆమ్లాలు ఉంటాయి. అసలు కేంద్రక కలిగిన అంటే నిజకేంద్రక జీవిలో జీవం ఉన్న అదే జీవ కణాలు అన్నిటిలోనూ కేంద్రకంలో కేంద్రక ఆమ్లాలు ఉంటాయి. అంటే ఇది కణం అనుకుందాం. ఈ కణం పైన కణతోటం, ఈ కణంలో కూడా కణ పదార్థం, ఇది కేంద్రకం. ఈ కేంద్రకం మధ్యలో మళ్ళీ ఇలా ఉన్నది కేంద్రక ద్రవం. ఇది మళ్ళీ జీవ పదార్థం, కణాంగాలు, ఇవన్నీ ఇలా ఉంటాయి. అంటే ప్రతి జీవిలోనూ న్యూక్లిక్ ఆమ్లం లేదా కేంద్రకం అనేది జీవకణాల యొక్క కేంద్రకం ఉంటుంది. అయితే ఈ కేంద్రక ఆమ్లాల యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే చూడండి, మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వచ్చిందే జనరేషన్ టు జనరేషన్. జనరేషన్ టు జనరేషన్ టు ట్రాన్స్ఫర్ జెనెటిక్ మెటీరియల్. అంటే తరం నుంచి తరం వరకు, ఒక తరం నుంచి ఇంకో తరానికి జన్యు పదార్థాలు అనేవి మూసుకుంటూ పోతాయి. అంటే మెండల్స్ మొక్కలపై చేసిన ప్రయోగం కానీ లేదా మీ డ్రోసోఫిలా మీద చేసిన ఎక్స్పెరిమెంట్ అంటే ఆధునిక జంతుశాస్త్ర పితామహుడు టిహెచ్ మార్గన్ ఇలా విభిన్న వాట్సన్ క్రిక్లు దీన్ని ఈ న్యూక్లిక్ యాసిడ్స్ని ఐడెంటిఫై చేసి ముందు డిఎన్ఏని వాట్సన్ క్రిక్లు కనుక్కోవడం. అంటే ఈ జన్యు పదార్థం అనేది ఒక తరం నుంచి ఇంకో తరానికి మోసుకుంటూ జన్యు లక్షణాలు తీసుకుపోతుంది. తీసుకుపోవడానికి సహకరించే వాటిల్లో ముఖ్యమైన కారకాలు ఏమైనా ఉన్నాయంటే న్యూక్లిక్ యాసిడ్స్. ఆ న్యూక్లిక్ యాసిడ్స్ వాటిని ఏమంటామంటే డిఎన్ఏ, రెండోది ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, రైబో న్యూక్లిక్ యాసిడ్స్. ఈ డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ మొత్తాన్ని కలిపి ఏమంటామంటే న్యూక్లిక్ యాసిడ్స్ లేదా కేంద్రక ఆమ్లాలు అంటాం. అయితే ఇవి న్యూక్లిక్ ఆమ్లం ద్వారా మనకు ఒక తరం నుంచి ఇంకో తరానికి లక్షణాలు పంపిస్తున్నాయి కదా. ఈ న్యూక్లిక్ యాసిడ్స్లో ఉండే కొన్ని పదార్థాలు ఏంటంటే మనకు ఆల్రెడీ ఇందులో నేర్చుకున్నాం. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్. ఇలాంటి ముఖ్యమైన బంధాలు కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్ ఇలాంటి ఉత్పన్నాలతో ఏర్పడినటువంటి సంక్లిష్ట పదార్థాలు ఇవి. సంక్లిష్ట పదార్థాలు ఏవి? ఇవి న్యూక్లిక్ యాసిడ్స్ అంటే లేదా డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ. అంటే ఏదైతే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్తో కలిసి ఏర్పడతాయో వాటిని వీటికి సంబంధించినటువంటి న్యూక్లిక్ యాసిడ్స్గా మనం చెప్పుకుంటాం. అయితే ఈ ఫెడరిక్ మైషర్ అని ఆయన కేంద్రక ఆమ్లాలను వేరు చేసి వీటికి న్యూక్లిక్ అని పేరు పెట్టడం జరిగింది, న్యూక్లియన్ అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి జీవకణంలోనూ అంటే ప్రతి కణం కేంద్రం యొక్క అదే ఈ జీవి యొక్క కణంలో డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ లేదా
రైబోన్యూక్లిక్ యాసిడ్స్ అనే కేంద్రకామం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఏదో ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ. డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అనేది ప్రతి జీవకణంలోనూ ఉంటుందని ఇతను చెప్పడం జరిగింది. అయితే మొక్కల్లో, వైరస్ల్లో మన కేంద్రకామనాల యొక్క లక్షణాలు వర్గీకరణ గురించి. ఆ వర్గీకరణ 2 రకాలు: ప్లాంట్స్, వైరస్. అంటే మొక్కల్లో, వైరస్లో ఆర్ఎన్ఏ, మిగతా వాటిల్లో రిమైనింగ్ డిఎన్ఏ. అంటే మొక్కల్లో కానీ వైరస్ల్లో కానీ ఆర్ఎన్ఏ ఉంటే వీటిలో తప్ప మిగతా అన్ని జీవకణాల్లో డిఎన్ఏ కనిపిస్తుంది. అంటే మొక్కలు, వైరస్ల్లో ఆర్ఎన్ఏ ఉంటే మిగతా అన్ని జీవరాశి కణాల్లో కూడా డిఎన్ఏ, డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అనేది కనిపిస్తుంది. అయితే ఇది ఏంటి? జీవుల యొక్క వంశపార లక్షణాలు ఒక తరం నుంచి ఇంకో తరాన్ని తీసుకుంటూ పోతుంది. అలా తీసుకుపోతున్నప్పుడు మనం ఆల్రెడీ 3rd సెమిస్టర్లో నేర్చుకుంటాం మెండిలియన్ ఇన్హెరిటెన్స్ అని, లేదా నాన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్ అని చెప్పుకుంటాం. అంటే మెండల్ అనువంశిక లక్షణాలు కానీ, మెండల్ తర్వాత జరిగినటువంటి అనువంశిక లక్షణాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ డిఎన్ఏ అనేది ఒక తరం నుంచి ఇంకో తరం జన్యు లక్షణాలు తీసుకుపోతుంటే జన్యువుల్లో వచ్చే మార్పుల్ని విభిన్న లక్షణాలతో మనం విభిన్న కారకాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. అవి ఇన్హెరిటెన్స్గా చెప్పుకుంటాం. దాంట్లో ఎపిస్టాటిస్ అని, డామినెంట్ ఎపిస్టాటిస్ అని, ఇలా డిఫరెంట్ వాటి గురించి మనం చెప్పుకుంటాం. అంటే ఈ జన్యు లక్షణాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి ఎప్పుడైతే తీసుకుపోతుందో దానికి సంబంధించిన అంశాలు చూద్దాం. అయితే ఇక్కడ ఈ డిఎన్ఏ ప్రోకారియోటిక్ జీవుల్లో ఎలా కనిపిస్తుందంటే డబల్ హెలిక్స్. డిఎన్ఏ ప్రోకారియోటిక్ అంటే కేంద్రకం, డబల్ హెలిక్స్ స్ట్రక్చర్ అంటే ద్విసర్కులాకార లేదా వృత్తాకార ద్విశృంఖల చర్య. అయితే ఇక్కడ యూకారియోట్స్లో కానీ, మైటోకాండ్రియాలో కానీ, క్లోరోప్లాస్ట్లో కానీ ఇది ఎలా ఉంటుందంట? డబుల్ హెలిక్స్ స్ట్రక్చరే. అంటే యూకారియోట్స్, క్లోరోప్లాస్ట్లు, మైటోకాండ్రియాలో కూడా డిఎన్ఏ ఇదే విధంగా ఉంటుంది. కానీ కొన్నింట్లో మాత్రం ఎచ్రెషియా కోలై, బ్యాక్టీరియా ఫేజ్ అంటే ఈ కోలై, బ్యాక్టీరియోఫేజ్ ఫేజ్లో సింగిల్ హెలిక్స్, ఏక శృంఖల, ఇది ద్విశృంఖల. అంటే డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అనేది వాటిల్లో ఉంటే ఇందులో ఈకోలా బ్యాక్టీరియా ఫేజుల్లో కూడా ఇది ఏక తంత్రూపంలో లేదా ఏక శృంఖలలో ఉండడం అనేది జరుగుతుంది. ఇవి అయితే కేంద్రకామలాల్లో ఈ ముఖ్యమైన లక్షణాలు. అయితే కేంద్రకామలాలు మనకి ఎన్ని రకాలు చెప్పుకున్నాం? 2 రకాలు. ఏంటంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఇప్పుడు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అంటే ఈ బేసిక్ క్యారెక్టర్ అంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఇవి ఒక తరం నుంచి ఇంకో తరానికి లక్షణాలు తీసుకోవడం మరియు వీటికి కావాల్సినటువంటి జన్యు పదార్థాన్ని మార్చి అంటే జీన్ చెప్తున్నాం. జన్యు ప్రతికృతి డిఎన్ఏ ప్రతికృతి చేపడం, సెమీ కన్జర్వేటివ్ మెథడ్స్ ఫామ్ అవ్వడం, డూప్లికేట్ డిఎన్ఏ ఏర్పడడం, నెక్స్ట్ జనరేషన్లో తలనాంటి లక్షణాలు ఉన్న పిల్లకణాలను ఉత్పత్తి చేయడానికి డిఎన్ఏ ముఖ్యమైన కారణంగా చెప్పుకుంటాం. అయితే డిఎన్ఏలో మనం ఆల్రెడీ డిఎన్ఏ ద్వారా చాలా రకాల ఉపయోగాలు మనకు ఉన్నాయి. అంటే క్రైమ్ డిపార్ట్మెంట్లోను, ఇటు ఆరోగ్య శాఖ లేదా అన్ని రంగాల్లోనూ ఈ డిఎన్ఏ ముఖ్యమైన పాత్ర ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ డిఎన్ఏ అంశానికి వచ్చేస్తే డిఎన్ఏ అనేది ఎలా ఉంటుంది? ఆల్రెడీ మనం దేంతో నిర్మాణం చెప్పుకున్నాం? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్. ఇవి కేంద్రకాల నిర్మాణానికి ఉపయోగపడే అంశాలని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనకి ఈ 2 రకాలు చెప్పుకున్నాం కదా.
ఇది DNA డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ రఫ్ గా. DNA స్ట్రక్చర్ ఇక్కడ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఏ విధంగా ఉంటుంది, వీటిని బేస్ పేర్స్ అంట. బేస్ పేర్స్ దీన్ని ఫాస్ఫేట్ బ్యాక్బోన్, ఈ మొత్తాన్ని దీన్నే డబల్ స్టాండర్డ్ అంట. బి సర్కులర్ తీసుకుంటాం అని చెప్పుకున్నాం. అయితే ఈ మెయిన్ 2 టైప్స్లో డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అంటే డిఎన్ఏ అని చెప్పుకున్నాం, ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం. అయితే డిఎన్ఏది ఎలా ఉంటుంది, ఏ విధంగా పనిచేస్తుంది అని చూసుకుంటే, డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్లో చూసుకుంటే ఇది బేసికల్లీ మేడప్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్స్. దేంతో నిర్మితమైనటువంటిది? పాలీపెప్టైడ్ చైన్స్. దీంతో బేసికల్లీ కంపోజ్డ్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్స్. తర్వాత దీంట్లో ఉన్న ముఖ్యమైన లక్షణం గురించి మనం మాట్లాడుకుంటే, జన్యు పదార్థాన్ని ఒక తరం నుంచి ఇంకో తరాన్ని తీసుకుపోతుందని చెప్పుకున్నాం కదా. ఆ తరాన్ని తీసుకుపోతున్నప్పుడు దీనికి ఏ విధమైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయంటే జీన్ మ్యుటేషన్స్, ఇవన్నీ రకరకాల చెప్పుకున్నాం. అందుకని బేసికల్లీ కన్స్ట్రక్టెడ్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్స్. ఆల్రెడీ న్యూక్లిక్ యాసిడ్ కన్స్ట్రక్టెడ్ అని చెప్పుకున్న కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫేట్. అయితే ఇక్కడ స్ట్రక్చరల్లీ అండ్ బేసికల్లీ మేడప్ ఆఫ్ 2 పాలీపెప్టైడ్ చైన్స్. అవి ఏంటంటే ఆ 2 పాలీపెప్టైడ్ చైన్స్ ఏంటంటే చూద్దాం. 2 పాలీపెప్టైడ్ చైన్స్. ఆ చైన్స్లో ఒకదాంతో ఒకటి ఉంటాయన్నమాట. ఏంటంటే హైడ్రోఫిలిక్, తర్వాత హైడ్రోఫోబిక్. ఎలా ఉంటాయో చూడండి. ఇది మామూలుగా ఇలా చూస్తే డిఎన్ఏని ఇక్కడ 5' to 3', 3' to 5' అంట. అంటే 5వ భాగం నుంచి 3వ భాగం, 3వ భాగం నుంచి 5వ భాగం. అంటే క్వైట్ ఆపోజిట్ స్ట్రాండ్స్. అంటే ఇక్కడ 5'తో యాక్చువల్గా ఇలా రాయాలి. ఈ 3' to 5', 5' to 3'. ఇది ఒక స్ట్రాండ్, ఇది ఒక స్ట్రాండ్. వీటిలో మధ్యలో ఈ బేస్ పేర్స్ అన్నమాట. బేస్ పేర్స్. అయితే ఇక్కడ డిఎన్ఏ నిర్మాణంలో చూసుకుంటే ఇక్కడ ఈచ్ స్ట్రాండ్ హైడ్రోఫిలిక్ డిఆక్సిరైబోస్ ఫాస్ఫేట్ బ్యాక్బోన్ అని, ఆల్రెడీ బ్యాక్బోన్ అని చెప్పుకున్నాం కదా. అది హైడ్రోఫిలిక్ డిఆక్సిరైబోస్ ఫాస్ఫేట్ అంటే ఫాస్ఫేట్తో నిర్మితమైనటువంటి బ్యాక్బోన్. రెండోది దాన్ని 3' to 5' అంటాం. రెండోది చూసుకుంటే ఆన్ ది పెరిఫెరీ వైల్ ఆఫ్ హైడ్రోఫోబిక్. అంటే ఇది హైడ్రోఫోబిక్ బేసిస్ ఆన్ ది కోర్. అంటే ఇక్కడ ఎడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ లేదా సైటోసిన్ అండ్ గ్వానిన్. ఇక్కడ ఇవి 3 బంధాలతోనూ ఇది 2 బంధాలు చూడండి. కాబట్టి ఎడినిన్ అనేది థైమిన్తోనూ ఆపోజిట్ స్ట్రాండ్లో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎడినిన్ ఉంటే దీనిలో థైమిన్, అలాగే గ్వానిన్ ఉంటే సైటోసిన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎడినిన్ ఈజ్ బాండ్ విత్ థైమిన్ ఆఫ్ ది ఆపోజిట్ స్ట్రాండ్ విత్ హెల్ప్ ఆఫ్ 2 హైడ్రోజన్ బాండ్స్. అక్కడ ఎడినిన్ థైమోసిన్తో ఈ మధ్యలో ఉన్న వాటిని 2 హైడ్రోజన్ బాండ్స్ అన్నమాట. ఇక్కడ 3 హైడ్రోజన్ బాండ్స్. ఈ హైడ్రోజన్ బంధాలతో బంధించబడి ఉండడం జరిగింది. తర్వాత గ్వానిన్ విత్ సైటోసిన్ యాజ్ 3 హైడ్రోజన్ బాండ్స్. అంటే ఇక్కడ ఎడినిన్ థైమిన్ 2 హైడ్రోజన్ బంధాలతోనూ, సైటోసిన్ గ్వానిన్ వచ్చేసరికి గ్వానిన్ సైటోసిన్ వచ్చేసరికి 3 హైడ్రోజన్ బాండ్స్తో బంధించబడి ఉంటుంది అన్నమాట. కాబట్టి దీని యొక్క నిర్మాణాన్ని ఇక్కడ ప్యూరిన్స్, పిరమిడ్స్ అని, గ్వానిన్ ఎడినిన్ని ఎరాసిల్ ఏడైతే దానికి థైమిన్ ప్లేస్లో ఎరాసిల్ ఉంటే ఆర్ఎన్ఏ అంటే మొత్తం బేసిక్ స్ట్రక్చర్. అయితే ఇక్కడ ఎడినిన్, థైమిన్,
గ్వానిన్ సైటోసిన్. ఈ గ్వానిన్ సైటోసిన్ 3 బంధాలతో బంధించబడి ఉంటే గ్వానిన్ అడినిన్ని పిరమిడిన్స్ అని, థైమిన్ సైటోసిన్ని చూడండి, థైమిన్ సైటోసిన్ని ప్యూరిన్స్ అని, ఎడినిన్ థైమిన్ ఏమంటాం పిరమిడిన్స్ అని. పిరమిడ్స్ అంట. థైమిన్ ప్లేస్ యురాసిల్ యాడ్ అయింది అనుకోండి, ఇక్కడ ఇది కూడా పిరమిడ్ అంటే ఎడినిన్ గ్వానిన్ ప్యూరిన్స్ అన్నమాట. థైమిన్ ప్లేస్లో యురాసిల్ ఎడినిన్ గ్వానిన్ 2 పిరమిడ్స్. ఎడినిన్ గ్వానిన్ యురాసిల్ అనేవి పిరమిడిన్స్, అలాగే థైమిన్ సిస్టోసిన్ అనేవి ప్యూరిన్స్. థైమిన్ సిస్టోసిన్ అనేవి ప్యూరిన్స్, ఎడినిన్ గ్వానిన్ యురాసిల్ కూడా ఇవి మనకి పిరమిడ్స్గానే మనం చెప్పుకోవచ్చు. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్. అయితే ఈ హైడ్రోజన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. అయితే ఇక్కడ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అని, ఈ స్ట్రక్చర్ని ఫస్ట్ వాట్సన్ క్రిక్లు నమూనాగా చెప్పుకుంటాం దాన్ని. అందువల్ల దీన్ని వాట్సన్ క్రిక్లు నమూనాగా చెప్తాం. అందువల్ల దీనికి వాళ్ళకి నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ డిఎన్ఏలో నత్రజని క్షారాలు ఉంటాయని, కార్బన్ మరియు నైట్రోజన్ క్షార పదార్థాలు లేదా ఉంటాయని కొసలను శాస్త్రవేత్త 1910లో కొసలను శాస్త్రవేత్త 1910లో ఇక్కడ గుర్తించడం జరిగింది. అందువల్ల అతను కూడా నోబెల్ బహుమతి రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ప్యూరిన్స్ పిరమిడ్స్ 2 కూడా నైట్రోజన్ బేస్ పేర్సే. ప్యూరిన్స్ పిరమిడ్స్ కూడా 2 నైట్రోజన్ బేస్ పేర్సే. అయితే ఇక్కడ ఈ ప్యూరిన్స్ మరియు ఈ అన్ని నైట్రోజన్ బేస్ పేర్స్తో ఉంటాయి. ఆల్రెడీ మనం ఎంత చెప్పుకున్నాం, ఎడినిన్ థైమిన్ 2 హైడ్రోజన్ బంధాలతోనూ, గ్వానిన్ సైటోసిన్ 3 హైడ్రోజన్ బంధాలతోనూ బంధించబడి ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చక్కెర ఎలా ఉంటుంది, నత్రజని క్షారాలు అనుకున్నాం, ఆల్రెడీ నత్రజని క్షారాలని. చక్కెర ఎలా ఉంటుందంటే చక్కెర డిఆక్సిరైబోజ్ అనే చక్కెర లెవిన్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. డిఎన్ఏలో డిఆక్సిరైబోజ్ అనే చక్కెరను లెవిన్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. అలాగే ఆర్ఎన్ఏ యొక్క రైబోస్ చక్కెరను ఒక ఆక్సిజన్ అణువు డిఎన్ఏ యొక్క చక్కెరను తక్కువగా ఉంటుంది. ఒక ఆక్సిజన్ అణువు డిఎన్ఏ యొక్క డిఆక్సిరైబోజ్ చక్కెరతో తక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఆర్ఎన్ఏలో చక్కెర అణువు తక్కువగాను, డిఎన్ఏతో పోలిస్తే ఒక చక్కెర అణువు తక్కువగా ఉండడం అనేది జరిగింది అన్నమాట. అలాగే నత్రజని క్షారాలు చక్కెర అణువులకు మధ్య కార్బన్ కలపబడి న్యూక్లియోసైడ్స్ ఏర్పడతాయి. అందుకని దాన్ని ఏమంటామంటే నత్రజని క్షారము ఈజ్ ఈక్వల్ టు సల్ఫర్ ప్లస్ నత్రజని క్షారం ఈజ్ ఈక్వల్ టు న్యూక్లియోసైడ్. అంటే షుగర్ కంపోనెంట్ ఏదైతే ఉందో, షుగర్ ప్లస్ అంటే ఎస్ అంటే షుగర్ ప్లస్ నత్రజని క్షారం నైట్రోజన్ బేస్ పేర్ దీన్ని ఏమంటామంటే న్యూక్లియోసైడ్ అంట. ఇలాగా 4 రకాల న్యూక్లియోసైడ్స్ ఇందులో ఉండడం అనేది జరిగింది. వాటిని ఎడినిన్ థైమిన్ గ్వానిన్ సైటోసిన్ అని చెప్పుకుంటాం. ఆ న్యూక్లియోసైడ్స్ చక్కెర అణువుతో కలిపితే ఎలా ఉంటుందంటే డిఆక్సిరైబోజ్ ఎడినో న్యూక్లియోసైడ్, డిఆక్సిరైబో గ్యానో న్యూక్లియోసైడ్, డిఆక్సిరైబో సైటనైడ్ న్యూక్లియోసైడ్, డిఆక్సిరైబోజ్ థైమైడ్ న్యూక్లియోసైడ్. ఇలా 4 న్యూక్లియోసైడ్స్ కలిగి ఉంటాయి. ఇలా ఒక్కొక్క న్యూక్లియోసైడ్ భాస్వర్ పరమాణుతో కలిసి, అంటే ఈ న్యూక్లియోసైడ్ మళ్ళీ భాస్వర్ అంటే సల్ఫర్తో కలిసి, సల్ఫర్ మళ్ళీ చక్కెరతో కలిసి న్యూక్లియోటైడ్స్ ఏర్పడి 4 రకాల న్యూక్లియోటైడ్స్ డిఎన్ఏలో మనకు కనపడతాయి. అవి ఏంటంటే డిఆక్సీ ఎడినిక్ ఆమ్లము, డిఆక్సీ గుయినిక్ ఆమ్లము, డిఆక్సీ సెటలైట్ ఆమ్లము, డిఆక్సీ థైమిడిక్ ఆమ్లముగా మనం వీటిని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ 4 చక్కెర ఒక్కొక్క న్యూక్లియోటైడ్లో చక్కెర పరమాణువులు యొక్క 5 కార్బన్ల వద్ద, అంటే చక్కెర పరమాణువు దగ్గర 5 కార్బన్ల వద్ద ఫాస్ఫేట్ పరమాణువు
మూడవ కార్బన్ వద్ద ఏర్పడి ఉంటుంది, మూడో కార్బన్ వద్ద కలపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ న్యూక్లియోటైడ్ ఫాస్ఫోడయాస్టర్ బాండ్స్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏ ఎడినిన్, థైమిన్, గ్వానిన్ సైడ్ అనేది ప్రతి జాతికి నిర్దిష్టంగా ఉంటుంది. ఇది సాధారణ నిర్మాణమైనటువంటి డిఎన్ఏ. అయితే ఇక్కడ డిఎన్ఏ వాట్సన్ క్రిక్ నమూనాలో కూడా చూసుకుంటే ఇక్కడ కూడా ఎడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ అనేవి నిర్మాణాలు కలిగి ఉంటాయి. ఈ వాట్సన్ క్రిక్లు 1953 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వాట్సన్ క్రిక్లు ఈ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అనే నిర్మాణాన్ని మనకి ఇక్కడ కనుగొనడం జరిగింది. ఇది 1953 సంవత్సరంలో దీన్ని కనుక్కుంటే వాళ్ళకి 1962 సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. ఇవి అనేక న్యూక్లియోటైడ్ యొక్క బృహత్ పరమాణు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఎక్కువ న్యూక్లియోటైడ్ కలిగిన బృహత్ పరమాణు అని వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన అంశాలు చూసుకుని న్యూక్లియోటైడ్, పాలిన్యూక్లియోటైడ్ గొలుసులుగా ఏర్పడి ఈ శృంఖలాలుగా ఏర్పడి, అందుకనే పాలిపెప్టైడ్ చైన్స్, న్యూక్లియోటైడ్స్ అంటే పాలిపెప్టైడ్ చైన్స్ శృంఖలాలుగా ఏర్పడి ద్విసర్కులాకార నిర్మాణంగా ఈ డిఎన్ఏ అనేది మనకి కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి మెలికలు తీయడం అన్కాయిలింగ్ అని, మెలికలు ఏర్పడడానికి కాయిలింగ్ అని, ఇది ప్రతికృతి జరుగుతున్నప్పుడు ఇక్కడ కాయిల్స్ దగ్గర నుంచి అన్కాయిలింగ్ ఏర్పడి ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయ్యి న్యూ డిఎన్ఏ కాపీస్ అనేవి ఏర్పడుతుంటుంది. దీన్ని డిఎన్ఏ ప్రతికృతి అని మనం ఇక్కడ చెప్తాం. డిఎన్ఏ ప్రతికృతిలో సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ నుంచి స్ట్రాండ్ ఫామ్ అయ్యి డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఉన్నటువంటి డూప్లికేట్ డిఎన్ఏ కాపీస్ అనేవి మనకి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి డిఎన్ఏ ప్రతికృతి చెందినప్పుడు తన తర్వాత లక్షణాలు ఉన్నటువంటి డిఎన్ఏ కాపీస్ని తనలాంటి లక్షణాలు డిఎన్ఏ కాపీని ఒకదానితో ఒకటి చేసుకుంటాయి. కాబట్టి ఇక్కడ 3' 5' లేదా 5' 3' నుండి వ్యతిరేక దిశలో ఈ స్ట్రాండ్స్ ఫామ్ అవడం అనేది ఏర్పడతాయి. ఇక్కడ ఒకసారి స్ట్రాండ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ రెండు తంతువులు ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో మెలికలు తిరిగినటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. డిఎన్ఏ పరమాణువులో నత్రజని క్షారాలు ప్రత్యేక సంధాన ప్రక్రియ చూపును, నత్రజని క్షారాలే ముఖ్యమైన ప్రక్రియ చూపును. కాబట్టి ప్యూరిన్స్, పిరమిడిన్స్ అనేవి ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో, అదే ఎడినిన్, థైమిన్కి, గ్వానిన్, సైటోసిన్కి 3, దానికేమో డబుల్ హైడ్రోజన్ బాండ్స్, ఇంకో దానికేమో ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్స్తో బంధించబడి ఉంటాయి. ఈ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో మధ్య వ్యాసం 20 యాంగ్స్ట్రామ్ల మందం ఉంటుంది. మెలిక మధ్య నిడివి అంటే ఇది 34 యాంగ్స్ట్రామ్స్ మందం ఉంటుంది. ఇది 34 యాంగ్స్ట్రామ్స్ మందం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ దీనికి మధ్యలో చూసుకుంటే 10 న్యూక్లియోటైడ్, ఇక్కడ చూడండి ఇది 10 న్యూక్లియోటైడ్స్ కలిగి ఉంటుంది. ఈ నిడివి మెలిక పైనుంచి కింద వరకు మెలిక చూసుకుంటే 34 యాంగ్స్ట్రామ్స్ మందం కలిగి ఉంటుంది. ఇది దీని యొక్క నిర్మాణం. న్యూక్లియోటైడ్ల మధ్య దూరం ప్రతి 2 న్యూక్లియోటైడ్ల మధ్య దూరం 3.4 యాంగ్స్ట్రామ్స్, అంటే 2 న్యూక్లియోటైడ్ల మధ్య దూరం 3.4 యాంగ్స్ట్రామ్స్ మందలో ఉంటుంది. అలాగే నిచ్చెన రూపంలో కలిగినటువంటి నిర్మాణం మెట్లను నత్రజని క్షారాలతోనూ ఈ చక్కెర, భాస్వర పరమాణులను పోల్చవచ్చు. కాబట్టి ఇక్కడ నత్రజని క్షారంలో చేరినటువంటి చక్కెర పరమాణులు పక్కలో ఉండట, మధ్య భాగంలోనూ దాని వెలుపల భాస్వర పరమాణులు ఏర్పడి ఉండడాన్ని ఈ డిఎన్ఏగా అని చెప్పుకున్నాం. తర్వాత దీని యొక్క విధులు, డిఎన్ఏ విధులు ఎలా ఉంటుందంటే డిఎన్ఏ అనేది వంశపారపర్యంగా ఉన్నటువంటి లక్షణాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి జన్యువులను ఏర్పరచడం, ప్రోటీన్ల సంశ్లేషణ క్రమపరచడం, వంశ లక్షణాలను సంతృప్తి చేయడం, అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి లక్షణాలను తీసుకెళ్ళిపోవడం, దాన్ని వంశపారపర్యంగా వస్తుంది. అలాగే ప్రోటీన్ సంశ్లేషణలో ఇది పూర్తిగా పాల్గొంటుంది. జన్యువులను ఏర్పరచడం, కొత్త లక్షణాలు గల జన్యువులను ఏర్పరచడం దీని యొక్క లక్షణాలు. థ్యాంక్ యూ.